అసలు ఎట్లా వచ్చింది? ఈ సినిమాకి ఎట్లా పర్మిషన్ వచ్చింది ప్రీమియర్ షోకి? అసలు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రే చెప్పిండు. అసలు ఇవ్వము, ప్రీమియర్ షోలే ఉండవు, ఏముండవు రాష్ట్రంలో అన్నీ బంద్ ఇంకా. నేనున్నన్ని రోజులు ఏముండయని చెప్పిండు. అట్లాంటప్పుడు మరి ఇట్లా పర్మిషన్ ఎట్లా వచ్చింది? పర్మిషన్ ఎట్లా వచ్చిందో గూడా ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళే చెప్పిర్రు. ఆ వీడియో మీరే చూడండి. తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు ఆయన్ని ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చాయి. స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. చెప్తున్నాడు కదా ఈయన. ఏం చెప్పిండు? ఒక వ్యక్తి ఇచ్చిండు. ఎవరు ఆ వ్యక్తి? రోహిన్ రెడ్డి అనే వ్యక్తి మాకు పర్మిషన్ ఇప్పించిండు అని చెప్పిండు. ఎవరు ఆ రోహిన్ రెడ్డి? సీఎం రేవంత్ రెడ్డికి ఆత్మ అని చెప్పాలి. ఆయనతో కలిసిపోయి ఉంటాడు. ఆయన అమెరికా పోతే అమెరికా పోతాడు, లండన్ పోతే లండన్ పోతాడు, దావోస్ పోతే దావోస్ పోతాడు. ఎక్కడికి పోయినా మీరు రేవంత్ రెడ్డి పక్కన ఈ రోహిన్ రెడ్డి అనే వ్యక్తిని మీరు ఖచ్చితంగా చూస్తారు. పక్కనే ఉంటాడు. అది అధికారిక టూర్ అయినా అనధికారిక టూర్ అయినా రేవంత్ రెడ్డి పక్కన ఈ రోహిన్ రెడ్డి ఉంటాడు. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినా కూడా ఆయన ఉంటాడు. మరి అట్లానే ఆయనకి ఏదైనా ప్రభుత్వంలో పదవి ఉందా అంటే లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు అంతే. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. అంతకు మించి ఆయనకు వేరే అర్హత లేదు. ఒక మంత్రియో, ప్రభుత్వ సలహాదారో, ఇంకొకటో, ఎమ్మెల్యేనో, ఇంకొకటో ఏది కాదు. బట్ ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన నిర్మాతలు ఆయనను సంప్రదిస్తే ఆయన వెళ్ళి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి ఇచ్చిండు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట, మేము పర్మిషన్ ఇవ్వము, ఎక్కడ పర్మిషన్లు ఇవ్వము అని చెప్పి. కానీ ఇప్పుడు ఇదే రోహిన్ రెడ్డి, ముఖ్యమంత్రి వెంట ఉండే రోహిన్ రెడ్డి పోయి పర్మిషన్ తీసుకొచ్చి ఇచ్చిండు. అంటే ముఖ్యమంత్రి మాటకే విలువ లేదు రాష్ట్రంలో. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటకు కూడా విలువ లేదు. ముఖ్యమంత్రి మాటకు విలువ లేకపోవడం ఒక ఎత్తు, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పిన మాటకు కూడా విలువ లేకపోవడం ఇంకొక ఎత్తు. అసెంబ్లీలో మాట్లాడింది ఆన్ రికార్డ్ ఉంటుంది. దశాబ్దాలు శతాబ్దాలు గడిచిన అసెంబ్లీ రికార్డ్స్ అట్లనే ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అట్లనే ఉంటాయి. సో మరి ఇప్పుడు వాళ్ళు మాట్లాడిందే గట్టిగా ఏడాది తిరగక ముందే అదే వ్యక్తి ఇంకొకరికి ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? అదే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ వస్తుంది. ఆ శాఖ నుంచి ఎట్లా వస్తుంది? ఎందుకు ఇచ్చిర్రు మరి? అంటే దీని వెనకాల ఏం మతలబు జరిగింది?